యూజువల్లీ ఐయుఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అయ్యాక పేషెంట్కి కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటామండి. ఎస్పెషలీ వెజైనల్ టాబ్లెట్స్ మనం సజెస్ట్ చేసినప్పుడు కొంచెం వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎక్కువ శాతం ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. బికాజ్ ఇది చాలా ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ అని అంటాము. సో ఆ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది డిసైడ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి అబార్షన్స్ అవ్వడానికి కానీ, ఎర్లీగా డెలివరీ అవ్వడానికి కానీ, ఉమ్మనీరు ముందే బ్యాగ్ బ్రేక్ అయ్యి లీక్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. మినిమల్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, కొంచెం థిక్గా బంకగా అట్లా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దానివల్ల యాక్చువల్లీ ఇబ్బంది లేదు. బట్ ఇంకేదన్నా డిఫరెంట్గా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. సో వెజైనల్ టాబ్లెట్స్ ఇంపార్టెంట్ కాబట్టే మీకు ప్రిస్క్రైబ్ చేస్తాము. సో ఆ టాబ్లెట్ వాడే విధానం అనేది ఒకటి ఉంటుంది. సో కొంచెం దాన్ని తడిపి యోనిలోకి లోపలికి అసలు ఆ స్కిన్కి టచ్ అవ్వకుండా మీరు లోపల దాకా పెట్టుకోగలిగితే స్కిన్ అనేది ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది, మీకు ఇచ్చింగ్ అనేది రాకుండా ఉంటుంది. స్కిన్కి తగిలినప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా డిస్కంఫర్ట్ అనిపించి మీకు అసలు ఆ టాబ్లెట్ వాడటమే మీకు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ టాబ్లెట్స్ అనేవి యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ టాబ్లెట్స్. దాన్ని కరెక్ట్గా వాడితే మీకు వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి కానీ, ఇచ్చింగ్ రావడానికి కానీ అవకాశం ఉండదు. సో ఇన్ఫెక్షియస్ వైట్ డిశ్చార్జ్ అయితే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అనేది అవసరం. బట్ ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికి ఎక్కువగా చేయాల్సింది ఏమీ ఉండదు. థ్యాంక్ యూ. యూజువల్గా ప్లాసెంటా అంటే మన తెలుగు లాంగ్వేజ్లో చెప్పుకున్నట్లయితే కనుక మాయా అని అంటారు. దాని లొకేషన్ అనేది ఎప్పుడూనూ అప్పర్ సెగ్మెంట్లో ఉంటే సేఫ్ అండి, లోవర్ సెగ్మెంట్లో కాకుండా. అప్పర్ సెగ్మెంట్ అంటే ఏంటి అంటే స్కాన్ చేసినప్పుడు టిఫా స్కాన్లో గనక 2 సెంటీమీటర్ల లోపు డిస్టెన్స్లో గనక ప్లాసెంటా మాయా అనేది ఉన్నట్లయితే కనుక దాన్ని ప్లాసెంటా ప్రీవియా అని అంటాం. ఇది నార్మల్ కండిషన్ కాదండి. ఎవరెవరిలో ఇది రిస్క్ ఉంటుంది అంటే, ఒకటి ఇది వరకు సిజేరియన్ ఆపరేషన్స్ అయ్యాయి, లేదు అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ ఏదేదైతే మనం యూజ్ చేస్తున్నామో ఐవీఎఫ్ ఇటువంటి పద్ధతులు వెళ్ళే వాళ్ళలో, లేదంటే ఇది వరకు రిపీటెడ్గా డిఎన్సీస్ అటువంటి ప్రొసీజర్స్ చేసిన వాళ్ళల్లో ఎక్కువగా రిస్క్ ఉంటుందండి. ఇది ఎలా తెలుస్తుంది అంటే స్కాన్లోనేనండి. టిఫా స్కాన్ సెకండ్ ట్రైమిస్టర్లో చేసుకునే స్కాన్ అనేది మోర్ పర్టికులర్ అండి. ఆ టైంలో ఒకవేళ స్కాన్లో కనుక ఏదైనా మాయ కిందకి ఉంది అని తెలిసినట్లయితే కనుక మళ్ళీ మనం స్కాన్ రిపీట్ చేసి చూసుకోవాలి 32 వారాలు అటువంటి పీరియడ్లో అనమాట. స్టిల్ అది కిందకే ఉంది అన్నట్లయితే కనుక దాన్ని ప్లాసెంటా ప్రీవియా అని మనం కన్ఫర్మ్ చేస్తామండి. ఈ ప్లాసెంటా ప్రీవియా కండిషన్లో ఏదైతే మాయ ఉందో అది కిందకే ఉండడం కాకుండా గర్భసంచికి అతుక్కుని ఉంటుంది. ఇటువంటి సినారియోలో ఏంటి అంటే హిస్టరెక్టమీ అంటే డెలివరీ అవ్వంగానే ఈవెన్ గర్భసంచిని కంప్లీట్గా తొలగించడం జరుగుతుంది. ఏమైనా కనుక సిమ్టమ్స్ లాగా తెలిస్తే కొంచెం బ్లీడింగ్ అయినా కానీ, ఏదైనా లేదా వేగ్ పెయిన్ ఉన్నా కానీ, ఇటువంటివి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా హాస్పిటల్కి రీచ్ అవుట్ అయ్యి నెక్స్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ చేయించుకున్నట్లయితే మంచిదండి. తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏమేమి పాటించాల్సి ఉంటుంది? ఫస్ట్ మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయో లేదా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నట్లయితే స్ట్రెస్ ఫ్రీగా ఉంచుకుని పీరియడ్ అయిన 10వ రోజు నుంచి పీరియడ్ అయిన 18వ రోజు మధ్యలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంలో భార్యాభర్తలు కలయిక అవటం మూలంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎల్హెచ్ కిట్స్ అనేది దొరుకుతున్నాయన్నమాట. దాన్ని ఓవ్యులేషన్ కిట్ అనే అంటారు. ఈ ఓవ్యులేషన్ కిట్ అనేది యూజ్ చేయడం అనేది పీరియడ్ అయిన 10th డే తర్వాత మొదలు పెట్టాలి. యూజువల్లీ మనకి కరెక్ట్గా ఎల్హెచ్ రిలీజ్ అయిందా లేదా కనిపించాలి అంటే మాత్రం ఆ టెస్ట్ని పర్ డేలో 2 times చేయడం అనేది ఇంపార్టెంట్. 2 సార్లు చేసుకున్నట్లయితే ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం అనేది వెరీ ఈజీ. ఎప్పుడైనా కిట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఆ రోజు ప్రెగ్నెన్సీ రాదు అంటే కిట్ పాజిటివ్ వచ్చిన తర్వాత యూజువల్లీ ఎగ్ రిలీజ్ అవడానికి అక్కడి నుంచి 24 గంటల నుంచి 48 గంటలు పడుతుందన్నమాట. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ చేసినా సరే మనకి ఐడెంటిఫై కావడం లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓవ్యులేషన్ స్కాన్ అంటే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా చూపించుకుని ఆ టైంలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. ఇవి మెయిన్గా ఫాలో అవ్వాల్సిన జాగ్రత్తలు. ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ని ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్న మెయిన్లీ ఫీమేల్స్కి ముందు నుంచే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. జనరల్లీ ఏంటి అంటే వైటమిన్ డి అనేది కూడా ప్రెగ్నెన్సీకి ఎంతో ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ పేషెంట్కి డెఫిషియన్సీ ఉంది అంటే మనం ఈ వైటమిన్ డి డెఫిషియన్సీని కూడా కరెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్పడం అనేది బెటర్ అనమాట. థ్యాంక్ యూ యూవర్స్. పర్టిక్యులర్ కేసెస్లో భర్త భార్య ఖచ్చితంగా కలవకూడదు అని చెప్తూ ఉంటామండి. అవి ఎటువంటి కేసెస్? ఫస్ట్, ప్రెగ్నెన్సీలో ఎప్పుడన్నా తనకి బ్లీడింగ్ లాంటివి ఏమన్నా కనపడ్డాయి అంటే అబార్షన్కి రిస్క్ ఉంది అని తనకు ఉంది అంటే కలవద్దు.
సెకండ్ వచ్చేసి గర్భసంచిలో మాయ లొకేషన్ కిందికి ఉంది, ప్లాసెంటా ప్రీవియా. ఇటువంటి పరిస్థితిలో కూడా భర్త భార్య కలవకూడదండి. ఎందుకంటే కలిసినప్పుడు ఆ పెనెట్రేట్ అయినప్పుడు వెజైనాలో ఆ థ్రస్ట్స్ వల్ల మాయ అన్నది సపరేట్ అయ్యి టైంకి ముందే బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని వద్దు అంటాం. థర్డ్ వచ్చేసి రిపీటెడ్గా తనకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే కలవద్దండి. లాస్ట్ వచ్చేసి గర్భసంచి మూతి సర్విక్స్ చిన్నగా ఉంది, వీక్గా ఉంది, సో కుట్టు వేశారు, సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా భర్త భార్య కలవకూడదండి. కలిస్తే ప్రీ టర్మ్ డెలివరీ అంటే టైంకి ముందే డెలివరీకి వెళ్ళిపోవడం, గర్భసంచి ఇరిటేట్ అవ్వడము ఇవన్నీ జరుగుతుంటాయి. లైక్ ఐ సెడ్ ఈ కండిషన్స్ లేవు అంటే చాలా మటుకు ఏ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్ అండి కలవడము. భర్త భార్య కలవకూడదు దానివల్ల ఏదో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ వస్తుంది అని కాదండి. బట్ మీ ఆబ్స్టెట్రిషియన్తో మీ వైఫ్ ప్రొఫైల్ ఏంటి, ఏమన్నా కాంప్లికేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీలో మీరు అర్థం చేసుకొని అది డిస్కస్ చేసుకొని మీ డాక్టర్తో మీ పర్సనల్ లైఫ్ ఆ సెక్షువల్ యాక్టివిటీ పర్మిటెడా కాదా, ఏ టైంలో కలిస్తే మోస్ట్ సేఫ్ అవన్నీ మీరు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు రేపు ట్రిగ్గర్ రావచ్చండి, మీకు ఈ రోజే ట్రిగ్గర్ వస్తుందండి అని మనం చెప్తూ ఉంటాం. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకి సంబంధించింది మాత్రమే ఈ ట్రిగ్గర్ అనేది ఇంపార్టెంట్. సో వీళ్ళల్లో ఈ ట్రిగ్గర్ అనేది ఏంటి అంటే జనరలీ మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసినప్పుడు పీరియడ్ సెకండ్ డే మొదలు పెడతాం. సో పీరియడ్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే, సో డిపెండ్స్. డే 2 వాళ్ళకి ఫ్రీగా ఉంటే డే 2లో స్టార్ట్ చేస్తాం. ఇఫ్ దే కెనాట్ కమ్ ఆన్ డే 2, డే 3 ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. సో డే 3లో డే 2లో మనం స్టార్ట్ చేసుకొని ఇంజెక్షన్స్ డైలీ 1-2 ఇంజెక్షన్స్ అలా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ మనం ఎందుకు ఇస్తాము, మన బాడీలో ఉన్న ఆ సైకిల్లో ఆ మంత్కి సరిపడా ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం గ్రోత్ అవ్వడానికి డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాం. అండ్ ఇలా డైలీ మనం ఇంజెక్షన్స్ తీసుకొని వన్స్ ఎగ్స్ అన్నీ కూడా 17 mm సైజు రైట్లో లెఫ్ట్లో అన్నిట్లో మంచిగా 17 mm క్రాస్ అయ్యే ఎగ్స్ అంటే అప్పుడు మెచ్యూర్ ఉన్న ఎగ్స్, దే ఆర్ రెడీ ఫర్ ద ట్రిగ్గర్ షాట్ అని చెప్తాం. సో ట్రిగ్గర్ చెప్పిన టైంకి కరెక్ట్గా తీసుకోవాలండి. బికాస్ ఈ స్టెప్ ఈ 10 daysలో మీరు తీసుకున్న ఇంజెక్షన్స్ ఒక ఎత్తు అయితే ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఒక్కటి కరెక్ట్ టైంలో తీసుకోవడం ఇంకో ఎత్తు అన్నమాట. సో ఈరోజు నైట్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తే ఎల్లుండి మార్నింగ్ కల్లా 34 to 36 hours అవుతుంది. అప్పుడు ఎగ్స్ అన్నీ రిలీజ్ అయ్యి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటాయి ఓవరీస్లో. ఆ టైంలో మనం నీడిల్ పంపించి వెజైనా నుంచి ఓవరీస్కి నీడిల్ పంపించి అన్ని ఎగ్స్ పికప్ చేసుకుంటాం అనమాట. సో ట్రిగ్గర్ ఇంజెక్షన్ గురించి తెలుసుకోవటము అండ్ దాని టైంకి తీసుకోవటము చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమంటారు, మేము చాలా దూరంలో ఉంటామండి, మేమే తీసుకుంటాం ట్రిగ్గర్ ఇంజెక్షన్, మళ్ళీ హాస్పిటల్ దాకా సెంటర్ దాకా మాకు రావటం ఇబ్బంది అంటారు. ఎక్స్పీరియన్స్డ్ సిస్టర్తో లేదా మీకు కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే మీరు ఇట్లాంటి చేయగలగాలి. సో మీరు అది బై మిస్టేక్ నడుంకి ఇచ్చినా లేదా బై మిస్టేక్ ఇంకెక్కడో ఇచ్చినా 1/2 hour అటు ఇటు అయినా ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. సో ట్రిగ్గర్ షాట్ టైమింగ్స్ అండ్ ఎలా అడ్మినిస్ట్రేట్ చేసుకోవాలి కరెక్ట్గా తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ట్రిగ్గర్ షాట్. థ్యాంక్ యూ.